మన ఈ మధ్య నా చిన్ననాటి స్నేహితుడు ఒకటితోటి బజార్లో కలిసి నడుస్తూ వెళ్తూ ఉండగా ఒక మిరపకాయల బజ్జీ బండి తారసపడింది. ఆ మిరపకాయల బజ్జీ బండి అతను సలసలా కాగుతున్న నూనెలోంచి తయారైన మిరపకాయ బజ్జీలని తీసి ఒక పెద్ద పళ్ళెంలో సర్దుతున్నాడు. ఆ వేడి వేడి మిరపకాయ బజ్జీలను చూసిన నా మిత్రుడికి నోట్లో నీళ్ళూరి, ఒరేయ్, నీకు మిరపకాయ బజ్జీలంటే చాలా ఇష్టం కదరా, చిన్నప్పుడు 10 నుంచి 15 ఒకటేసారి లాగించేసేవాడివి, పద వెళ్ళి ఒక పట్టు పడదామన్నాడు. అప్పుడు నేను, ఒరేయ్, ఈ మధ్య నేను మిరపకాయ బజ్జీలు తినడం చాలా వరకు తగ్గించేశాను అన్నాను. అప్పుడు వాడు, ఏ నీకు అల్సరా లేక కొలెస్ట్రాలా అని అడిగాడు. అప్పుడు నేను, అలాంటి సమస్యలు నాకేమీ లేవు, కానీ మిరపకాయ బజ్జీలు ఇప్పుడు తింటుంటే ఇంతకు ముందులా భావోద్వేగంతో కూడిన అనుభవం రావడం లేదు అన్నాను. వాడు నా వైపు ప్రశ్నార్థకంగా చూడడంతో నేను ఇలా చెప్పాను, ఇంతకుముందు వేడివేడి మిరపకాయ బజ్జీని నోట్లో పెట్టుకుని కొరకగానే ముందుగా నాలిక మండేది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేవి, ముక్కు పుటాలు అదిరేవి, మొహం అంతా చెమట పట్టేది. అయినా సరే మిరపకాయ బజ్జీల్ని ఇంకా తినాలి అని అనిపించేది. కానీ ఇప్పుడు మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటే రసం తీసేసిన చెరుకు పిప్పిలా ఉంటుంది అని అన్నాను. వాడు నా వైపు అయోమయంగా చూస్తుండగా నేను ఇలా చెప్పాను, ఈ రోజుల్లో మిరపకాయ బజ్జీలకి వాడే మిరపకాయలలో ఘాటు ఉండడం లేదు, వాడే నూనెలో సారం లేదు, శనగపిండిలో నాణ్యత లేదు, అన్నింటికీ మించి మిరపకాయ బజ్జీలు వేసే వాళ్ళల్లో నైపుణ్యత లేదు అని అన్నాను. అది విన్న నా స్నేహితుడు, అవును, అందుకే ఈ మధ్య మిరపకాయ బజ్జీలకి రుచి పచ్చి ఉండడం లేదు అన్నాడు. ఆ విధంగా మేము మాట్లాడుకుంటూ మిరపకాయల బజ్జీ బండిని దాటి మిరపకాయ బజ్జీలు తినకుండానే ముందుకు వెళ్ళాం. ఇదండి మిరపకాయ బజ్జీలకి నాకు ఉన్న అనుబంధం.